మన భారతదేశం ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. ఆ పరిపాలనలో ప్రజలు చాలా కష్టాలు పడుతుండేవారు. ఆ కష్టాలు తట్టుకోలేక చాలామంది నాయకులు పుట్టుకొచ్చారు. అందులో చాలామంది ప్రజలు కూడా పుట్టుకొచ్చారు. కానీ వాళ్ళందరూ బ్రిటిష్ పరిపాలనకు ఎదురు తిరిగి చనిపోతూ ఉండేవారు. ఇలా చనిపోయిన వారిలో గొప్ప ప్రజలు అలానే గొప్ప నాయకులు కూడా ఉన్నారు. అలాంటి నాయకులు ఒకరే భగత్ సింగ్. ఈయన మన దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణాలు అర్పించారు. ఈయన చనిపోతున్నప్పుడు ఇతని కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదంట. ఎందుకంటే ఈయన పుట్టిన తర్వాత ఇతను ముందు జరుగుతున్న కొన్ని సన్నివేశాలను చూసి తన దేశం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు, బ్రిటిష్ వారిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కొంతమంది బ్రిటిష్ వాళ్ళని చంపి ఈయన తన ప్రాణాలను త్యాగం చేశారు. కానీ ఈయన చనిపోయిన తర్వాత తన బాడీని ప్రజలకు దొరకకుండా స్టేషన్ వెనక భాగం నుంచి బయటికి వెళ్ళిపోయారు. తన బాడీని నట్లేజ్ నది ఒడ్డున సగం వరకు కాల్చి అప్పుడే తెల్లవారుజామున అయిపోవడం వల్ల ఆ బాడీని పక్కన ఉన్న నదిలో పడేసి పారిపోయారు బ్రిటిష్ వాళ్ళు.